ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పత్తి రైతుల పని చాలా దుర్భరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆరుగాలం పండించినటువంటి పత్తి పంట కొనేదానికి ఎవరు కొనుగోలుదారులు ముందుకు రాకపోవటం, ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో సైతం పత్తి కొనుగోలు విషయంలో అవాంతరాలు ఏర్పడటం తదితర అంశాలు రైతుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు మనతో ఉన్నారు. జమలయ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చూస్తున్నాం. జమలయ్య గారు, ఈ పత్తి రైతుల విషయంలో ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత పత్తి సాగు అవుతుంది, ఎంత పంట దిగుబడి అవుతుంది మనకి ఇక్కడ? మన రాష్ట్రంలో దాదాపు 11,20,000 ఎకరాలు ఈ సంవత్సరం సాగైంది. దాదాపు ఈ 11,20,000 ఎకరాల్లో 9 జిల్లాల్లో కీలకంగా ఈ పత్తి పంట పండిస్తున్నారు. ఇందులో 50% ఒక కర్నూలు జిల్లాలోనే 5 లక్షల ఎకరాల్లో పైగా సాగైంది. ఆ తర్వాత పల్నాడు జిల్లాల్లో అంటే పల్నాడు, గుంటూరు ప్రాంతాల్లో సాగైంది. అనంతపురము, ఎన్టీఆర్ ఇట్లా జిల్లాల్లో ఈ పత్తి పంట గణనీయంగా సాగైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పత్తి పంటని అమ్ముకునే విషయంలో ఈరోజు కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు తెగుళ్ళు, రెండో వైపు మరి మద్దతు ధర దక్కలేదు. అదేవిధంగా కొనుగోలు నిబంధనల ఇబ్బందుల వల్ల కూడా ఎక్కువ మంది తమ పత్తి పండించిన రైతులు నష్టపోతూ ఉన్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే అధిక వర్షాలు రావటం, కొన్ని ప్రాంతాల్లో కరువు రావటం, మరి వేసిన పత్తి విత్తనాలు మళ్ళీ వేయటము, సాగు చేయటము, ప్రారంభంలోనే అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి పత్తి రైతులు మనకు కనపడతా ఉన్నారు. మరి అధిక వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల కూడా చేతికొచ్చే సమయానికి పంట కూడా దెబ్బతినడం కూడా జరిగింది. మరి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులను ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి చర్యలు కానీ, పత్తి రైతులను ఆదుకోవడానికి కావాల్సినటువంటి విధానాలు కానీ రూపకల్పన చేయడంలో ఘోరంగా విఫలమైందని చెప్పేసి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అంతేకాకుండా పత్తిని కొనుగోలు చేయడానికి ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. మన రాష్ట్రంలో 62 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. 62 జిన్నింగ్ మిల్లులు పత్తిని తీసుకుంటారు. దీనికి గాను 62 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడు వరకు ఏర్పాటు చేసింది కేవలం 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో కూడా రాయలసీమ, అందులో కూడా ముఖ్యంగా కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేశారు. గత నెల 29న ప్రారంభించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోను, పల్నాడు, గుంటూరు ఈ జిల్లాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలు గత వారం రోజుల క్రితమే ప్రారంభించారు. కొనుగోలు మాత్రం ముమ్మరంగా జరగటం లేదు. అంతేకాకుండా గుడ్డి పత్తి ఉందని, రంగు మారిందని రకరకాల కుంటి సాకులు పెట్టి పత్తి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రకం చెప్పాలంటే అనేక కారణాల వల్ల ఈరోజు పత్తి రైతులు దయనీయమైనటువంటి స్థితిని ఎదుర్కొనే పరిస్థితి మన ముందు కనపడతా ఉంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా ఎందుకని రైతులు ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే పత్తి సాగు ఎంత విస్తీర్ణం జరిగింది అనేది మీరు చెప్తున్నారు, ఈ స్థాయిలో దిగుబడి ఏందని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయకపోవడంలో లోపం ఏర్పడుతుందా, లేదా కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనుకోవచ్చు? ఈ సంవత్సరం పత్తి దిగుబడి తగ్గింది. ఒకరం చెప్పాలంటే ప్రతి ఏడాది సాధారణ అంటే అనుకూల పరిస్థితుల్లో ప్రతి ఎకరానికి 10 క్వింటాల దాకా రావచ్చు. కానీ ఈ సంవత్సరం తెగుళ్ళు, అదేవిధంగా అధిక వర్షాలు, తుఫాన్లు ప్రభావం వల్ల, అందుకు ఎరువులు ధరలు కూడా పెరగటం వల్ల మరి రైతు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఎకరానికి 3-4 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రావటం లేదు. ఆ వచ్చిన దిగుబడిని కూడా సీసీఐ కొనుగోలు కేంద్ర వాళ్ళు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంటే తేమ శాతం 8% లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు. అదే గుడ్డి పత్తి వచ్చినా, రంగు మారినా మేము కొనుగోలు చేయమని చెప్పేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంతేకాక కొనుగోలులో నూతన యాప్లను కొన్ని తీసుకొచ్చి పెట్టారు. పత్తి కొనుగోలు చేయాలంటే ప్రారంభంలోనే ఈ పంట నమోదు జరగాల. ఈ పంట నమోదు ఆధారంగానే గతంలో పంటను కొనుగోలు చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఈ పంట నమోదుతో పాటు సీఎం మ్యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. ముందు సీఎం మ్యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలా. సీఎం యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి మరి కపాస్ కిసాన్ యాప్ అని దాంట్లో అనుసంధానించాలా. అంటే ఈ పంట వెబ్లాండ్లో భూమి ఉండాలి, వెబ్లాండ్లో భూమిని ఈ పంటలో నమోదు కావాలి, ఈ పంటలో ఉన్న భూమిని పంట సీఎం యాప్లో నమోదు కావాలి, సీఎం యాప్ నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి కపాస్ కిసాన్ యాప్లో కూడా అనుసంధానం జరగాల. అంతేకాకుండా ఇది జరగాలంటే ప్రతి రైతుకి స్మార్ట్ ఫోను, ఆండ్రాయిడ్ సిస్టమ్ కలిగి ఉండాలి, నెట్ కలిగి ఉండాలి, సర్వర్ కూడా సకాలంలో పనిచేయాలి.
అప్పుడే ఇదంతా జరిగిద్ది. ఒక కింటా పత్తిని అమ్ముకోవటానికి రైతుని ఇంత గందరగోళపరచాల్సిన అవసరం ఉందా? 99% ఈరోజు పత్తి సాగు చేసిన రైతుల్లో స్మార్ట్ ఫోన్లు లేవు. మరి అలాంటప్పుడు ఎట్లా అమ్ముకుంటారు? అందుకని ఎన్ని రిస్క్ పడలేక ఇబ్బంది పడలేకే అయిన కాడికి వచ్చినటువంటి పత్తిని 3,000 4,000 రూపాయలకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఒక ఎకరానికి కవులే 15,000 నుంచి 20,000 రూపాయలు ఉన్నది. 3-4 క్వింటాలు వస్తే 20,000 రూపాయల ఆదాయం వస్తే అంటే ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి, కౌలు మరొక 15,000 30,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. అటువంటి పత్తి రైతు కొనుగోలు నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఏమి స్పందన కనపడతలేదు, కరుగుదనం లేదు, అశ్రద్ధ వహిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైతులు స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండాలని చెప్పటం, ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పటం, ఇవన్నీ కూడా చేతులు దులుపుకునే పనులు అనుకోవచ్చు. అంటే కొనుగోలు చేయకుండా రైతుల్ని కొంత వివక్షత, రైతుల పట్ల నిర్లక్ష్యం కనపరిచి పత్తి కొనుగోలుకి దూరంగా జరిగే ప్రయత్నం అనుకోవచ్చు ప్రభుత్వానికి. దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు పత్తి దిగుమతి అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా. ఈ రోజు నాటికి కొనుగోలు చేసింది 35,000 క్వింటాలు మాత్రమే. అంతేకాకుండా ఈ కొనుగోలు చేసింది కూడా ఎవరి దగ్గర ఎక్కువ కొనుగోలు చేశారంటే దళారుల దగ్గర నుంచే కొనుగోలు చేశారనేది మనకు అర్థమవుతా ఉంది. వాస్తవంగా పత్తిని పండిస్తున్నటువంటి రైతుల దగ్గర కొనుగోలు చేయలేదు. ముఖ్యంగా కౌలు రైతులే ఈ పత్తిలో గణనీయంగా ఉన్నారు. పత్తి రైతుకి కౌలు గుర్తింపు కార్డు ఉండాలా, ఈ పంటలో నమోదు కావాలా, ఈ పంట నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టు యాపలన్నిటి నమోదైతేనే పత్తి కొనుగోలు చేస్తారు. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ ఉద్దేశపూర్వకంగానే పత్తిని కొనుగోలు చేయకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అంటే కౌలు రైతులు కానీ రైతులు కానీ వాళ్ళంతగా వాళ్ళే మరి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవటానికి ఇబ్బంది పడుతున్నారనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళ విముక్తితో దూరం నెట్టేదానికోసం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల దళారులకు ఉపయోగము, దళారులు లాభాలకు సంపాదించుకోవడం ఉపయోగపడుతూ ఉంది. కావాలనే ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగునమ్మని చెప్పేసి మరి తలాడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఇబ్బంది పడలేక పత్తి పండించిన చిన్న సన్నకారు రైతులందరూ కూడా మరి కింటాని 2,000-3,000 రూపాయలకి దళారులకి వ్యాపారస్తులు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపు గులాబీ పురుగు వల్ల పంటలు తెగులు వచ్చి నష్టపోయారు, తుఫాను వల్ల కొంత నష్టపోయారు, వరదల వల్ల ఉరకేసి తీవ్రంగా నష్టపోయారు, పెట్టుబడి భారం కూడా పెరిగింది. ఖరీఫ్ సీజన్లో యూరియా కూడా దొరకలేదు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెరగటం వల్ల సాగు భారంగా మారి ఈరోజు పత్తి పండించిన రైతు తీవ్రమైనటువంటి దిగాలుతోనూ దయనీయమైన స్థితిలోనూ దిక్కుతోచని స్థితిలో ఈరోజు రైతు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు సంబంధం లేని మాటలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అది సరైనది కాదు. మరి పత్తి రైతులను ఆదుకుంటాము, పత్తి రైతులకి మద్దతు ధర ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆ మద్దతు ధర మాట దిక్కేమో కనీసం మార్కెట్ ధర కూడా దక్కనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. పత్తి రైతుల విషయంలో ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారని చెప్పని రైతు సంఘాలే కావచ్చు, మీరు మీ సంఘాలే కావచ్చు, రైతులే కావచ్చు, కొన్ని చోట్ల ఆత్మహత్యలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకని ఈ స్థాయిలో పత్తి అకాల వర్షాలతో కొంత నష్టం చోటు చేసిన పరిస్థితి ఉంది. నిన్నగా మన మోందో తుఫాన్ దాటికి కూడా కొంత పత్తి పూర్తిగా నేట మునిగి నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. పత్తి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ కూడా ఎటువంటి చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. దీని మీద ఎలా స్పందిస్తారు? పత్తి రైతుల్ని ఆదుకోవటం అంటే దిగుబడి వచ్చిన పత్తిని కొనుగోలు నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలి ఒకటి. రెండోది, ఇప్పటికే పత్తిని అమ్ముకొని నష్టపోయినటువంటి రైతులకి మద్దతు ధరకి వీళ్ళు అమ్ముకున్నటువంటి ధరకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బోనస్ రూపంలో పత్తి రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా 8% లోపు ఉన్న పత్తిని కూడా కొనుగోలు నిబంధనలు సడలించి మద్దతు ధర ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఉల్లి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, హెక్టార్కి 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అలాగనే పత్తి రైతులను ఆదుకోవడానికి బోనస్ టైప్ అంటే ఒక ఎకరానికి 20,000 30,000 రూపాయలు నష్టపోయిన మేరకు పరిహారం కనుక చెల్లిస్తే లాభం ఉంటుంది. ఎందుకంటే మరి పంటల బీమా పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. కానీ ఆ పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద పంటల బీమా పథకంగా మార్చింది. బీమా ప్రీమియం అంటే ఎకరానికి 1,700 రూపాయలు చెల్లించి చేరాలంటే అది భారం అవుతూ ఉంది. అందుకనే పెరిగిన సాగు ఖర్చులు,
బీమా ప్రీమియం పెరిగిన భారాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు నష్టపోతా ఉన్నారు, బీమా చేసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు బీమా పరిహారం వచ్చే అవకాశం కూడా లేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎకరానికి 10,000 ఇస్తారు, కానీ 50,000 నుంచి 60,000 రూపాయలు ఇప్పుడు పెట్టుబడి పెట్టాడు. ఆ 10,000 రూపాయలు దేనికి సరిపోతాయి? ఆ 10,000 కూడా 33% పైగా నష్టపోతేనే ఇస్తామంటున్నారు. కానీ అలా జరగకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు మొంతా తుఫాను వల్ల ఎక్కువగా నష్టపోయింది పత్తి రైతులు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఉన్న పత్తిని కొనుగోలు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలని పరిశీలించాలా. నష్టపోయిన ఏదైతే ధర ఉందో దాని వ్యత్యాసాన్ని బోనస్ రూపంలో ఇవ్వాలా. ప్రతి ఎకరానికి కనీసం ఒక 25,000 రూపాయలని నష్టపరిహారం కింద ఇస్తే పత్తి రైతులను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మరిన్ని ఆత్మహత్యలు చేసుకునేదాని కోసం అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకనే పత్తి రైతులకు భరోసా ఇచ్చి పత్తిని కొనుగోలు చేసి ధైర్యం నింపి ఆ విధంగా పత్తి రైతులను ఆదుకునేదాని కోసం ఒక నిర్దిష్టపరమైన విధానపరమైన ప్రణాళికను రూపొందించి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పత్తి రైతులు పంట రుణాలు పొందలేదు. వాళ్ళంతా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచే పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వడ్డీ పెరుగుతూ ఉంది, అప్పులు పెరుగుతూ ఉన్నాయి, దిగుబడి రావటం లేదు. మరి ఈ సందర్భంగా నష్టాన్ని పోయినటువంటి రైతులను ఆదుకోవడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి సర్కారు కానీ ఆ సమాలోచన చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. రైతులతో సంప్రదించడం కానీ, రైతు సంఘాలతో సంప్రదించడం కానీ, రైతుల ప్రతినిధులతో సంప్రదించి ఎలా ఈ పత్తి రైతులను ఆదుకోవాలి అనే ఒక ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల పత్తి రైతులు నష్టపోతారు. పైగా ఇప్పుడు CCI దగ్గర 2,50,000 పైగా మన బేళ్లు ఉత్పత్తి ఉన్నది. దాన్ని విక్రయించమంటే విక్రయించట్లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పత్తికి మన ఉన్నటువంటి సుంకాన్ని పూర్తిగా ఎత్తేసారు. అంటే CCI దగ్గర ఉన్న పత్తిని అమ్మట్లేదు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పత్తికి మీద ఉన్నటువంటి సుంకాలను ఎత్తివేశారు. ఇప్పుడు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతే వాళ్ళు ఆదుకునే పరిస్థితి కనపడతలేదు. కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో పత్తి రైతులు నష్టపోవటానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన కారణం అని చెప్పేసి సందర్భంగా భావించవలసి ఉంటుంది. ఇప్పటికైనా ఈ పత్తి రైతులను ఆదుకునే దానికోసం ఒక కార్యాచరణ మాత్రం రూపకల్పన చేయకపోతే భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి సరైనటువంటి సమాధానం చెప్పడానికి పత్తి రైతులు వెనకాడరని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. రైతులకు సంబంధించిన అసలు గణాంకాలు ఎంతమంది పత్తి రైతులు ఉన్నారు, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, ఆర్థిక స్థితిగతులు ఏంటి, అసలు ఈ గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని భావించవచ్చా మనం? అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా సెంటర్ల గురించి డేటా గురించి బాగా చెప్తున్నది. అసలు ఈ ప్రభుత్వం దగ్గర ఏ డేటా లేదు, అన్నీ ఉజ్జాయింపు లెక్కలే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 11,20,000 ఎకరాల్లో పత్తి సాగైందని సుమారుగా చెప్తా ఉన్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయింది ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేది మాత్రం వాళ్ళ దగ్గర డేటా లేదు. దిగుబడి ఎంత వస్తుంది అనేది కూడా డేటా లేదు. అసలు క్షేత్రస్థాయిలో పత్తి రైతులు ఎంతకి తక్కువ రేటుకి అమ్ముకొని నష్టపోతున్నారో కూడా ప్రభుత్వం దగ్గర డేటా లేదు. అసలు ఈ పత్తి రైతులను ఆదుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక లేదు. అంతేకాకుండా అసలు ఎంతమంది పత్తి రైతులు ఆ పత్తిలో సాగు చేస్తుంది, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారని కూడా పంటల వారీగా వాళ్ళ దగ్గర అయితే వివరాలు లేవు. ఏదైనా సమీక్ష సమావేశాలు జరిగినప్పుడు ఆ పత్తి రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తారు తప్ప నిర్దిష్ట ప్రణాళిక లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు పత్తిని సాగు చేసిందంటే కౌలు రైతులు, ఆ కౌలు రైతులు గుర్తింపు కార్డులు జారీ కాలేదు. గుర్తింపు కార్డులు జారీ కాలేదు కాబట్టి ఈ పంటలో నమోదు కాలేదు. ఈ పంటలో నమోదు కాలేదు కాబట్టి CM యాప్లో అవకాశమే లేదు. ఇక కపాస్ కిసాన్ యాప్లో దిక్కే ఉండదు. వీళ్ళందరూ కూడా అంటే పత్తిని సాగు చేసిన సన్నగారు కౌలు రైతులందరూ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చి ఎవరైతే పంట పండించారో వాళ్ళందరూ కూడా అయిన కాడికి దళారులకి వ్యాపారస్తులకి అమ్ముకొనే నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ కంప్యూటర్ టెక్నాలజీ అంటారు, అప్లోడ్ అంటారు, ఇన్స్టాల్మెంట్ అంటారు, అదేవిధంగా విశాఖపట్నంలో పెద్ద సెంటర్ తీసుకొచ్చి పెడతామంటారు. మరి సామాన్యమైనటువంటి ఒక పత్తి రైతుకి ఎంత పంట వస్తుంది, ఎంత సాగు చేశారు, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత నష్టపోయారు, ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందనే డేటా లేదంటే అవన్నీ కూడా గాలి కబుర్లు. అంతేకాకుండా ప్రచారార్భాటం తప్ప వాస్తవంగా సాగుదారులకు ఉపయోగపడేది అయితే ఆ డేటా కానీ ఆ టెక్నాలజీ కానీ ప్రభుత్వం దగ్గర లేదు. ఉంటే చెప్పమనండి,
ఏ విధంగా ఇప్పుడు ఎంత పత్తి కొనుగోలు చేశారో తెలియదు. సీఎం యాప్ వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు. అసలు కపాస్ కిసాన్ యాప్ ఎంతవరకు ప్రయోజనకరంగా ఉందో తెలియదు. అదేవిధంగా ఎంత దిగుబడి వస్తుంది, ఎంత నష్టపోరు జరుగుతుంది, ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది, యూరియా ఇచ్చారా లేదా, ఈ సంవత్సరం ఖరీఫ్లో ఒక యూరియా బస్తా 500 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. పైగా అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే యూరియా ఎక్కువ పడితే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఏ అధ్యయనాలు లేవు. అంతర్జాతీయ అధ్యయనాలు చూసుకున్నా, జాతీయ అధ్యయనాలు చూసుకున్నా, రాష్ట్రంలో అధ్యయనాలు చూసుకుని ఎక్కడా కూడా యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందనేది ఎక్కడా లేదు. అంటే ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రైతుల మీద నెపాలు నెట్టి తప్పించుకోవడం తప్ప మరొకటి కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. పత్తి రైతులే కావచ్చు, ఇతర పంటలే కావచ్చు, ఇవాళ చాలా నష్టాలను చూస్తున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా పంటలు పండించలేము ఇంకా మేము అని స్వచ్ఛందంగా మేము పంటలను విరామం ప్రకటిస్తామని చెప్తున్న పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కావచ్చు, రైతుల పక్షాన మీరు ఎటువంటి పోరాటాలు చేసే అవకాశం ఉంది? కౌలు రైతుల సంఘంగా ఎక్కువ మంది ఉంది కౌలు రైతులే కాబట్టి. మేము ఇటీవల కాలంలో కౌలు రైతుల సమస్యల మీద 3000 మంది రైతులని 26 జిల్లాల్లో మేము సర్వే చేసాము. ఆ రిపోర్ట్ కూడా వచ్చింది. ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా మేము పత్రికా సముఖంగా వెల్లడించాం. అయితే ఈ పత్తి రైతుల్ని కానీ చిన్నగారు పత్తి రైతులు ఉన్నారు, అరటి రైతులు ఉన్నారు, పొగాకు రైతులు ఉన్నారు, టమాటా రైతులు ఉన్నారు, ఉల్లిగడ్డ రైతులు ఉన్నారు, ధాన్యం రైతులు ఉన్నారు, మొక్కజొన్న రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు ఉన్నారు, ఆక్వా రైతులు ఉన్నారు. అన్ని పంటల్లో అన్ని ప్రాంతాల్లో కౌలు విధానం విస్తరిస్తూ ఉంది. ఈరోజు కౌలు వ్యవసాయమే కీలకమైన భూమిక పోషిస్తుంది. అటువంటి కౌలు రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితం అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతు ఖాతాలో జమ చేశారు 2వ విడతగా. అంతకుముందు ఏం చెప్పారు, ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని ఎవరికి కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. మొదటి విడత ఇవ్వలేదు, అక్టోబర్లో ఇస్తామన్నారు. అక్టోబర్ పోయింది, నవంబర్ అయింది. 2వ విడత సాగు చేయని భూ యజమానులకు ఇచ్చారు, సాగు చేసుకునే సొంత రైతులకు ఇచ్చారు. కానీ కౌలు రైతులు మాత్రం, భూమి లేని కౌలు రైతులు మాత్రం ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే చిన్నగారు కౌలు రైతుల్ని ఆదుకుంటారనే నమ్మకం అయితే రైతాంగం కోల్పోతూ ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు అబద్ధాలు ఆడుతుందో తెలియట్లేదు. ఎన్ని మోసం మాటలు, ఎన్ని నమ్మించి మోసం చేస్తే అర్థం కావట్లేదు. కౌలు రైతుల పట్ల మనకు తెలుస్తూ ఉంది. మరి కౌలు రైతులతో ఓట్లు వేయించుకోవడం కోసం చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అయితే చాలా దారుణం. మోసగించి ఈరోజు కౌలు రైతులని అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని మేము కౌలు రైతులందరం కూడా కలిసి వచ్చే వ్యక్తులు, సంస్థలు, సంఘాలను కలుపుకొని మనం ఈ కౌలు రైతుల్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళతో పాటు చిన్నకారు రైతులు, ఏవేదో పంటలు పండించి నష్టపోతున్న రైతులను కూడా మరి వాళ్ళందరం కూడా కలుపుకొచ్చి ఈ ప్రభుత్వ విధానాల మీద భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి మేము వెనకాడబోమని రేపు 26వ తారీఖు నాడు కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రైతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం కూడా ఆ కార్యక్రమం రూపకల్పన చేసాం. ఆ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకోసం మేము కృషి చేస్తాం. ప్రభుత్వం అయినా ఇప్పటికైనా స్పందించి కౌలు రైతుల సమస్యలని, అంటే వివిధ పంటల మార్కెట్కి వచ్చే సమయంలో వాళ్ళని ఆదుకునే దానికోసం తీసుకోవాల్సిన చర్యల్లో విస్మరిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ఆ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పత్తి రైతులు ఉన్నారో, పత్తి రైతుల సంక్షేమ విషయంలో కావచ్చు, పత్తి రైతుల దగ్గర పత్తి కొనుగోలు విషయంలో కావచ్చు, ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అయితే జమల గారు విమర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇతర రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రభుత్వం ఖచ్చితంగా కౌలు రైతుల్ని ప్రధానంగా కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పత్తి రైతుల విషయంలో కూడా కొన్ని సానుకూలమైన నిర్ణయాలు తీసుకొని దళారీ వ్యవస్థను దూరం చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.